తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇస్తున్నారు. 24న తెలంగాణలో విద్యా సంస్థలకు పిలుపు అయితే ఇస్తున్నారన్నమాట, బంద్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24న విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అనేక ఏదైతే మనకి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. అయితే ఢిల్లీలో యువతపై జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ను ఆయా సంఘాల నేతలు ఖండించారు. బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఎవరైతే మనకి విద్యా సంఘాల అధ్యక్షులు ఉన్నారో ఎడవల్లి వెంకటస్వామి గారు కోరారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు అయితే తెలపాలన్నారనమాట. సో ఈ విధంగా మనకి 24వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు అయితే బంద్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనకు తాజా సమాచారం వచ్చింది. లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.